शासनहित गरुड गमन श्री कमलनाभ కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు పొద్దున్నే 5 గంటలకు దైవ దర్శనం జరిగింది. నేను కూడా వెంకటేశ్వర గుడి దగ్గరలోనే పాన్ షాపు. స్వామివారి కృపతో నాకు మంచి వ్యాపారం జరుగుతుంది, మంచిగా నడుస్తుంది. రోజు స్వామివారి కీర్తనలు కానీ పాటలు కానీ రోజు వింటూ స్వామివారి కృపకు పాత్రునైతాను. స్వామివారి దీవులతో ఇంతవారినైనా ఇప్పటికి కూడా బిజినెస్ మంచిగా నడుస్తుంది. ఎప్పుడైనా స్వామివారిని నమ్ముకుంటే బాగుంటుంది. సంవత్సరాల నుంచి మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నారు సార్? దాదాపు 25 సంవత్సరాల నుండి మేము వెళ్తున్నామండి. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి దేవదర్శనం చేసుకుంటాం. ఈ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన 3 కోట్ల దేవతలను దర్శనం చేసుకున్నంత సత్వర పుణ్యం ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా దర్శనం చేసుకునే వారు కూడా దర్శనం చేసుకొని పుణ్యఫలం పొందగలరు. మరి ఈసారి శనివారం రావడం వల్ల చాలా ప్రాధాన్యత నెలకొన్నది. బాబు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంట మనములు ఉప్పెడువాడు. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంట మనములు ఉప్పెడువాడు. కొండల నెలకొన్న కోనేటి రాయుడువాడు.
భక్తి దొంగులు చేసిన ఎట్టి కొండవంచెక్కువ భక్తి రమ్మన్న చోటికి వచ్చి నవ్వునీనవాడు దొంగులు చేసిన ఎట్టి కొండవంచెక్కువ భక్తి రమ్మన్న చోటికి వచ్చి నవ్వునీనవాడు కొండలంత వైరములు గుప్పెడువాడు కొండలు నెలకొన్న కోరేటి రాయడు వాడు మచ్చిక తొలగ తిరుమల నంబి తోడుత మచ్చిక తొలగ తిరుమల నంబి తోడుత ఇచ్చరిచ్చ మాటలాడి వచ్చినవాడు మచ్చిక తొలగ తిరుమల నంబి తోడుత ఇచ్చరిచ్చ మాటలాడి వచ్చినవాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలను నెలకొన్న కోరేటి రాయడు వాడు ఎంచరెక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచరెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణపాలి ఉంచినవాడు ఎంచరెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణపాలి ఉంచినవాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలు నెలకొన్న కోరేటి రాయడు వాడు పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా వైకుంఠ ద్వారా దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఆ స్వామి దర్శనం చేసుకుంటున్నాం. అందరము మంచి భక్తి ప్రపత్తులతో ఈ ప్రాతః వేళ అందరము ప్రశాంతంగా సావధానంగా అందరము చక్కగా స్వామి దర్శనం చేసుకుందాం. ఏ తొందర లేకుండా నిదానంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్స్ అందరూ ఉన్నారు. మీకు నీళ్లు అవి కూడా సరఫరా చేస్తారు. మీరందరూ సావధానంగా ప్రశాంతంగా ఒకవైపు ఈ భక్తి గీతాలు వింటూ మరొక వైపు మీరు చక్కగా గోవిందనామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ఈరోజు మనం ఈ ప్రాంతంలోని కనీ విని ఎరుగినటువంటి మన ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. చక్కగా దర్శనాన్ని చేసుకుందాం. ఎక్కడ వెళ్తున్నావమ్మా? వెంకటేశ్వర దర్శనానికి. ఏ ఊరు మీది? సిద్దిపేట.
ఏడుంటది ఇల్లు? మటెట్పూడి. ప్రతి సంవత్సరం చేసుకుంటావా? ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఈ రోజు ఏంటిది దీని ప్రత్యేకత? వైకుంఠ ఏకాదశి. అంటే చేసుకుంటే పుణ్యం వస్తుందనా మీ కోరిక? అవును. సరేనమ్మా, వెళ్ళిరండి. నమో వెంకటేశాయ. చెప్పండి, మీరేటి వెళ్తున్నారు? వైకుంఠ ఏకాదశి దర్శనం ఏటేటా చేసుకుంటారా? ప్రతి సంవత్సరం. ముక్కోటి ఏకాదశికి దర్శనానికి వెళ్తున్నాము. అయ్యప్ప మాల వెళ్తున్నాము. మంచి జరుగుతుందని ఫ్యామిలీతో వెళ్తున్నాము. వెళ్ళబోలే వెంకటేశ్వర ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు పాత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే కొత్త వెంకటేశ్వర దేవాలయం కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పరమ పవిత్రమైన ఈరోజు దినం. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే 3 కోట్ల దేవతలను దర్శనం చేసుకున్నట్టుగా ఎన్నో జన్మల పుణ్యఫలం అందుతుందని, కాబట్టి ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకుంటే సాయంత్రం వరకు కూడా దర్శనం చేసుకున్నా ఈరోజు చేసుకున్నదే ఉంటుంది. కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలని సమస్త ప్రజానీకానికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దర్శనానికి వెళ్ళొచ్చిరా? అయిందా దర్శనం? చెప్పండి ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. అయితే ఏం దొరకడం ఏం లేదు. మంచిగా పోలీసులు కూడా మంచిగా చూసుకుంటారు. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు సార్. బాగుంది. ఏం చెప్పాలి? అమ్మా ఎటు పోతున్నావు? చాలా బాగుంది. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఈసారి పోయినసారి కన్నా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ మంచిగా నిమ్మలంగా దర్శనం చేసుకున్నారు. స్వామివారి దయ అందరికి ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. అన్న మీకెలా అయింది దర్శనం? సూపర్ అయింది, బాగైంది సార్. అంటే నేను 4:30కే పోయినా. అప్పుడే స్టార్ట్ అవుతారు కదా జనం. ఓకే, హ్యాపీ. ఏకాదశి దేవుడు మంచిగా దర్శనం
దర్శనమైండు. సంతోషమైంది. మీకు ఎట్లా అనిపించింది అమ్మా? బాగా అనిపించింది. మీరేమనిపించింది? నాకు కూడా బాగా అనిపించింది. నాకు కూడా బాగా అనిపించింది. దర్శనమైంది. దేవుడు మంచి కనబడ్డాడు. దర్శనం బాగానే ఏం ఇబ్బంది లేకుండా అయితే బాగానే దర్శనం ఏం ఇబ్బంది లేకుండా అమ్మా, దర్శనం ఎలా అయింది? స్వామివారి దర్శనం ఎలా అయింది? బాగా అయింది. వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేసి తిరుమల రమణ విలాల కన్నులతో వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేతి తిరుమల రమణ వెంకటరమణ గోవింద వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేతి తిరుమల రమణ. భావన మనందరిలో ఉండాలి. ఆ తిరుమల కొండపై ఉన్నటువంటి చెట్టు పుట్ట గాలి ధూళి అంతా కూడా ఋషులు మునుల స్వరూపం అని చెప్పి అన్నమాచార్యుల వారు వారి కీర్తనలో ఎంతో అద్భుతంగా శ్రీనారాయణని శ్రీపాదవి శరణు
పరమాత్మా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదవీక్షణ న భూతో న భవిష్యతి వెంకటాద్రి సమం సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వాటర్ తీసుకో మేము పద్మపీఠం సమర్పించినాం. తీసుకున్నాం. ఒకసారి నీ నెంబర్ 9393555566 వీడియో కూడా పంపించారు. మేము కూడా షేర్ చేయాలి. ఓకే, అది మీరు ఒకసారి మా సావర్కర్ సేవా సమితి తరఫున ఈరోజు ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకొని స్వామివారి సేవకు మేము కూడా పాత్రలం అయ్యాము. అంతేకాకుండా మేము సావర్కర్ సేవా సమితి తరఫున ఈరోజు మంచినీటి వితరణ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాము. అట్టి ఆ కార్యక్రమానికి ఆ దైవం యొక్క అనుగ్రహం మాపై ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ భగవంతుని కృప చెందాలని చెప్పి మేము స్వామివారిని ప్రార్థించడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జరిగిందండి దర్శనం. అమ్మవారు సహకరించారు, పబ్లిక్ కూడా, పోలీసు వాళ్ళు కూడా సహకరించారు. చాలా దర్శనం చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. జన్మలో మర్చిపోని దర్శనం కూడా మాకు ఇవాళ లభించింది. ఓం నమో వెంకటేశాయ నమః. మన సిద్దిపేట మోహినీపురలో వెలిసిన శ్రీ పద్మావతి సహిత అలివేలమంగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఈరోజు వైకుంఠ ఏకాదశి. మనకు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తర్వాత ఈ యొక్క ధనుర్మాసంలో వచ్చేటి వైకుంఠ ఏకాదశి అని చెప్తారు శాస్త్రంలో. ఈరోజు ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారం గుండా మనం వెళ్ళినచో మన ఆ యొక్క ముక్కోటి దేవతలు మనను ఎంతో ఆశీర్వదించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు. అందుగురించే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి ఆ యొక్క వైకుంఠనాథుని సేవించుకొని ఆ వైకుంఠనాథుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం.
తీసుకోవాలి.